ఇంతగా నన్ను ప్రశ్నిస్తుంటే ఎదిరిస్తున్నారు. బట్ మీరు పొలిటికల్గా ఉన్నప్పుడు ఏ ఏ జర్నలిస్ట్ ఎదిరించడం అంటే అప్రస్తుతంగా మాట్లాడినప్పుడు ఓకే అడగద్దంటాను. ఎదిరించడం వేరు, యా తిరగబడడం వేరు. బట్ రెండూ చేయలేదు. ఇదే స్పీడ్ మీరు పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు కాలేదు. జర్నలిస్టులని అంత ఎందుకు మీరు అంటే పొలిటికల్గా అంత స్ట్రాంగ్ కాదనా? అంటే మీరు మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్లలో ఇంత హార్ష్గా ఉన్నారా మీరు? హార్ష ఇది మీకు హార్ష్ అనిపిస్తుంది? హార్ష్ మీన్స్ మీరు ఎక్కువగా ఇంత చనువుగా ఉండేవాళ్ళు కాదు. బ్రదరు, కొంతమంది మాట్లాడే విధానాన్ని బట్టి మాట్లాడే క్వశ్చన్స్ ఏదో రఫ్ అండ్ టఫ్గా అడుగుతారు. అది వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయింది కొంతమంది రాజకీయ నాయకులకు, కొంతమంది జర్నలిస్ట్ సోదరులకి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది కొంతమంది రాజకీయ దొంగల్ని. ఆ కొంతమంది జర్నలిస్టు సోదరులు అవినీతి పరులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులను అడిగి ఓకే మిమ్మల్ని అందరినీ ఒకే విధంగా అడుగుతారు. నన్ను ఎవరో ఒకరి ఇబ్బంది పెట్టారు, కానీ నేను ఎందుకు భయపడాలి? నేను ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మీరు కూడా చెప్పండి. జర్నలిజం అంటే కీ హోల్ జర్నలిజం చేయకూడదు. ఆ జర్నలిజంలో కూడా కొన్ని సిద్ధాంతాలు ఏం అడగచ్చు, ఏం అడగకూడదు. బట్ అవి మించి అడుగుతూ ఉంటారు కొంతమంది. మీరేం అడగలేదు, ఒకటి అడిగారు, ఎప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ఉండిందా అన్నది అప్రస్తుతం. అంటే ఇలా అన్నప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు ఆయన అంటారు. బట్ ఎనీవే, వెల్కమ్. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ మాట్లాడేది ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఫలానా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఇంత అన్నారు, గుర్తుందా? అది చెప్పండి. అది చెప్పడానికి నేను క్వశ్చన్ అడిగాను. ఏమడుగుతారు? మీరు ఇంతకుముందు చెప్పారు ఆఫ్ ద స్క్రీన్, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్ని తెలియదేయడం లేవు, అప్పుడు నేను చెప్పలేకపోయాను అన్నారు. మీరు గుర్తుందా మీకు? అది చెప్పడానికి నేను క్వశ్చన్ వేసాను యాక్చువల్గా. అవునండి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 1995 ఫస్ట్ టైం వెళ్ళాను. మహానుభావుడు రామారావు గారు, చంద్రబాబు ఇద్దరు పంపించారు. ఓకే. సడన్గా వెళితే నేను ఇంగ్లీషా బ్రహ్మాండంగా మాట్లాడలేను. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్. అప్పుడు 30% అయితే ఇప్పుడు 75% ఇంగ్లీష్ మాట్లాడగలను, బాగా అనిపిస్తుంది. హిందీ అప్పుడు 2% అయితే ఇప్పుడు ఒక 25% మాట్లాడగలను అనిపిస్తుంది. తెలుగు భాష అప్పుడు అనర్గళంగా మాట్లాడగలను, ఇప్పుడు మాట్లాడగలను. కానీ జర్నలిజంలో తలకేస్తే మొలకు, మొలకేస్తే కాలుకి ఇలా వేస్తూ ఉంటారనే సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోగలిగాను. అంతే. సినిమా జర్నలిజం వేరు, రాజకీయ జర్నలిజం వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మీ వంశపారపర్యంగా ఎవరు మీ ఇదనుకుంటున్నారు? మీ ఏమంటారు, మంచు లక్ష్మి గారా, మన ఎవరు, మనోజ్ అండ్ విష్ణు, ముగ్గురిట్లలో ఎవరు మీ కెరియర్ని కొనసాగిస్తారు? మీన్స్ యాక్టింగ్ కెరియర్. సారీ, మీరు యాక్టింగ్ కెరియర్, కుటుంబ పరంగా, మీ కుటుంబం యాక్టింగ్ కెరియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. కొంతమంది ఏం చేస్తున్నారంటే వంశం అన్నా అనుకోండి, వాళ్ళు వేరే విధంగా అంటున్నారు. ఓహో, ఈయన వంశం ఏమిటి అని. అంటే మా నాన్నగారు టీచరు, మా తాతగారు మామూలు ఇదిగా ఉండేవారు, నేను భక్తవత్సల నాయుడుగా మామూలుగా ఉండేవాడిని. ఏ విషయం, మేమేమో రాజులం కాదు, రాజవంశం అని చెప్పుకోవడానికి కష్టపడి వచ్చిన వాడం, మధ్యతరగతి కుటుంబం వాడం. కుటుంబంలో మీరేమన్నారు? కుటుంబంలో యాక్టింగ్ కెరియర్, మీ నేను టాకింగ్ అబౌట్ యాక్టింగ్ కెరియర్. మన చేతుల్లో ఏమీ లేదు బ్రదర్. వాళ్ళ ఇక్కడ సినిమా రంగం అనేది అదృష్టంతో కూడా కూడుకున్న పని. వాళ్ళు యాక్టింగ్ పనికొస్తారా పనికిరారా అని అడిగారు అనుకో డైరెక్ట్గా. నా బిడ్డలు ముగ్గురు అత్యద్భుతమైన నటులు, ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి నటులు. సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది కామన్. వాళ్ళు సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు, ప్రజల చేత శభాష అనిపించుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు మంచి కథలు వినుకున్నా అదృష్టవశాత్తు కొన్ని అటు ఇటు అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఐ విష్ ముగ్గురు ఈ రంగంలో రాణించాలని, ఇదే రంగంతో పాటు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మంచు లక్ష్మి గారు కలిసి యాక్ట్ చేసే సందర్భం ఇప్పుడు రావచ్చా?
మీరు కథ తీసుకురండి చేస్తాను. ఆ, అలాంటి నాకు ఉద్దేశాలు. ఇష్టమే చెప్పారుగా, మ్మ్. మంచి కథ తండ్రి చేస్తాను. మ్మ్. ఆ అమ్మాయికి ఒక పొగరుంది నా ముందు, నేను చాలా గొప్ప నటిని. మ్మ్. నాకు ఇంకా అహంకారమా పొగర రకరకాలుగా ఉంది. నా ఎదురుగా ఎవరినో యాక్ట్ చేస్తే వాళ్ళకంటే నేను శభాష్ అనిపించుకోవాలి, నేను శభాష్ అనిపించుకోవాలి సినిమా చూ అనే పొగరు నాకు ఉంది. సినిమా ఎవరైనా కథ తయారు చేసుకోవడం చేద్దాం. ఆ అమ్మాయిని ఏ సీన్లను కనిపించలేకుండా చేస్తాను. ఓకే. ఓకే. నటుడుగా. అదే. అండ్ ఇంకా మీరు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కన పెట్టి, లైక్ మీరు బాలీవుడ్లో దంగల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమా దంగల్ అమీర్ ఖాన్ చేశాడు దంగల్ అంటే అమ్మాయితో అమ్మాయిలు పైకి రావడం, కుస్తీ యా, అలాంటి అంటే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఈ పాటలు ఫైట్లు ఇలాంటివి లేకుండా మీలాంటి నటులే చేయగలరు కదా అద్భుతమైన నటన. అలాంటివి ఎందుకు చేయలేకపోతున్నారు మన హీరోలు? తీయాలని మన హీరో ఇతరుల గురించి నేను మాట్లాడను. నేను తీయాలని కోరుకుంది. ఈ మధ్య నాకు 2-3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, అందుకని డబ్బు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈ సినిమా గాయత్రి హిట్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ కథ ఎవరిని తెచ్చారనుకోండి, అది ప్రాక్టికల్. కొంతమంది ధైర్యం చేస్తారు. నేను కొన్ని సినిమాలు ధైర్యం చేశాను, మీకు అర్థమైందా? కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అంటే లక్ష్మి ఉంటేనే ధైర్యం వస్తుంది. అదే నీకు అర్థం కదా? అటువంటి చేయడానికి నాకు అభ్యంతరం లేదు. మా గురువుగారు ఎప్పుడూ తీశాడు మనుషులంతా ఒకటే అని. నేను యాక్ట్ చేశాను. ఓకే అండి, ఇప్పుడు గాయత్రి సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. ఫిబ్రవరి 9వ తారీఖున ఉదయం ఆటతో మహాశివరాత్రి ఇంకా 2-3 రోజులు ఉందనంగా గాయత్రిని, అత్యద్భుతమైన గాయత్రి మంత్రం, గాయత్రి దేవి 24 అక్షరాలు, 24 దేవుళ్ళు ఉన్నారు దానిలో. అటువంటి గాయత్రి మంత్రం ఆ పేరు విష్ణుబాబు పెట్టాడు. అది ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోతుంది. విభిన్న పాత్రలు పోషించాను. అడగండి. మీరు ప్రతి సినిమా రీమేక్లు ఎందుకు తీసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద మూవీస్ రీమేక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు, మీరు ఎందుకు? లేదే, రీమేక్లు అల్లరిమొగుడు రాఘవేంద్ర గారి రీమేక్ కాదు. ఓకే, ఉన్నాయి, నేను పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, రీమేక్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నది. చాలామంది ఇష్టపడతారు. మీరు హిస్టరీ తీసుకుంటే పేర్లు చెప్పను. ఓకే. రీమేక్ కోసం వెతకం, దొరికితే రైటర్ వచ్చి చెప్తాడు, సార్ పలానా లాంగ్వేజ్లోనే తీసి చూద్దామని అంటాం. బాగుంటే ఓకే. రీమేక్లు కూడా ఫెయిల్ అవుతుంటాయి కొన్ని. మలయాళంలో కొన్ని పిక్చర్స్ కొన్నాను నేను, అన్నీ హిట్గా 1-2 ఫెయిల్ అయినాయి. ఏది కంఫర్ట్గా ఫీల్ అవుతారండి? స్ట్రైట్ ఫిల్మ్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా, రీమేక్ కంఫర్ట్గా ఫీల్ అవుతారా ఒక ఆర్టిస్ట్గా మీరు? డబ్బు విషయంలో రీమేక్ అయితే దానిలో ఏం తప్పులు ఉన్నాయి, ఏం డెవలప్ చేయొచ్చు మన నేటివిటీ కోసమని మనం అదే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. స్ట్రైట్ పిక్చర్ అయితే నటన అది ఇది ఒకటే, ఆ నటన చూసి నేను నటన చేయను, యాక్టింగ్ చేయను, కథ తీసుకుంటాను తప్ప వాళ్ళలాగా మనం ఎందుకు చేస్తాం? అప్పుడు ఐ బికమ్ ఏ ఫూల్. నో, కథ ఒరిజినల్ స్టోరీ అయితే కొంచెం డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి.